జై శ్రీరామ్. మేము హైదరాబాద్ నుంచి భద్రాచలం రాముల వారికి గోరుతో ఒలిచిన వడ్లని తలంబ్రాలుగా తీసుకొని వెళ్ళి స్వామివారికి ఎక్కడిచ్చాము, ఏ విధంగా ఇచ్చాము అన్నది చెప్తూ స్వామివారి కళ్యాణం కోసం దేవాలయము ఎలా ముస్తాబవుతోంది, అక్కడ విశేషాలు, ఇంకా మేమేమేం చూసాము అన్నది కూడా చెప్తానండి. ఇప్పుడు ఇదైతే స్వామివారి దేవాలయం ముందు ప్రాంగణము. దేవాలయం అంతా చక్కగా ఇలా దీపకాంతులతో వెలిగిపోతూ అందంగా తయారై ముస్తాబై ఉందండి. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఇక్కడ సీతారాముల వారు కళ్యాణం చేస్తూ ఉన్నటువంటి ఒక మనకి చిత్రపటం కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఇదంతా దేవాలయం ముందు ప్రాకారాలు, ఇవన్నీ మాడవీధులన్నీ కూడా ఎంతో సుందరంగా అలంకరించి కళ్యాణం కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా మొదలైపోయాయి. ఇది అంతా గుడి ఆవరణలోనే స్వామికి సంబంధించినటువంటి ఆవరణ. ఇదంతా గోశాల. ఇక్కడి నుండి మనము ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి లిఫ్ట్లో కూడా పైకి వెళ్ళే సౌకర్యం అయితే ఈ దేవాలయానికైతే ఉందండి. ఇక్కడి నుంచి మేము ఈ గోశాలని దర్శించుకొని, కిష్టయ్యని కూడా దర్శించుకొని మేము లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాము. పైన అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. పోకల దమ్మక్క స్వామివారిని ఏ విధమైనటువంటి ఆచ్ఛాదన లేకుండా స్వామి పైన ఉండి ఆ దమ్మక్క స్వామిని చూసి ఎంతో బాధపడ్డ దమ్మక్క కూడా కనిపిస్తుంది. ఇలా మెట్లు ఎక్కి కూడా మనము పైకి వెళ్ళొచ్చు. కాకపోతే పైన మాత్రం అంతా వీడియో తీసే అవకాశము కొంతవరకే వచ్చిందండి నాకు. ఫోన్లో అవి ఎలో లేవు కాబట్టి. ఇక్కడంతా కిరాణాలు ఉన్నాయి. ఇది పైన అండి. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత రామభక్తులంతా ఇక్కడ కంటిన్యూగా ఎవరో ఒకళ్ళు రామనామము భజన చేస్తూనే ఉంటారు. కదలాలనే అనిపించదు. ఈ పక్కనే రామాలయం కూడా ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఎదురుగా ఉన్నటువంటి రామచంద్రుల వారిని, సీతమ్మ వారిని చూస్తూనే ఉంటారు. ఆయన ఆలయాన్ని ఆనుకొని ఇక్కడ వీళ్ళు కూర్చొని ఈ విధంగా భజన చేస్తుంటారు. ఇప్పుడు కనిపించింది రామదాసు వారి విగ్రహము. ఇంకా ఈ ప్రాంగణంలోనే అప్పటి శాసనాలు స్తూప రూపంలో ఉంటాయి. ఇంకా ఇలా ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆంజనేయ స్వామి వారు రాముల వారిని, సీతమ్మ వారిని చూస్తూ ఎదురుగా నమస్కరిస్తూ చక్కగా మనకి దర్శనమిస్తారు శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు కూడా చూసి నమస్కరించుకోండి. ఇంకా ఇక్కడి నుంచి ఈ భజన నుంచి మనం కొంచెం ఎడమ చేతి వైపు వెళ్తే అక్కడ లిఫ్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు, రాలేని వాళ్ళు అందులోంచి రావచ్చు. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది స్వామివారి దేవాలయం అండి. మనం ఇలా పైకి వెళ్ళామంటే అమ్మవారు, స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పోకల దమ్మక్క అన్నది మనకి తెలిసిన కథ కదండి. ఈవిడికి స్వామివారు చెట్టు కింద తడిసిపోతూ, ఎండకి ఎండిపోతూ అమ్మవారు అయ్యవారితో కనిపించిన విగ్రహాలని చూసి ఆమె ఎంతో చెలించిపోయి ఆమె గుడిసె పైన ఉన్నటువంటి తాటాకులు తీసుకెళ్ళి స్వామివారికి గుడిసె వేసి ఆమె కూడా చలికి ఎండకి ఎండుతో అక్కడే ఉండి స్వామిని సేవించి ఆ తర్వాత కొంతకాలానికి మన రామదాస్ వారు అక్కడికి వెళ్ళి
ఆ స్థితి చూసి రాముల వారికి ఇలాంటి స్థితి అని ఆయన చెలించిపోయి అందరి దగ్గర డబ్బులు చందాల రూపంలో సేవించి ఆ వచ్చినటువంటి డబ్బులతో స్వామివారికి దేవాలయం కట్టి అమ్మవారికి, అయ్యవారికి, లక్ష్మణుల వారికి అప్పట్లో ఎంతో ఘనమైనటువంటి నగలను చేయించి, ఆయన అంటే గిట్టని వాళ్ళు ఆయన మీద ఉన్నవి లేనివి అప్పటి నవాబుకు చెప్పడంతో నవాబుల వారు రామదాసుని చాలా కఠినంగా శిక్షించారు. ఇక్కడ మన గోల్కొండ కోటలో ఆయనని ఖైదీగా ఉంచారు అన్నది మనకు తెలిసిన కథ కదండి. ఇంతకన్నా ముందు ఇప్పుడు ఈ కనిపిస్తున్నది ప్రధాన దేవాలయం యొక్క గోపురం అండి. అయితే ఇవి మేము స్వామికి తలంబ్రాలు ఒలిచి తీసుకెళ్ళినటువంటి తలంబ్రాల బియ్యాన్ని ఇలా ముడుపు కట్టి ముందుగా కింద దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ ఈ విధంగా ముడుపుని నెత్తిన పెట్టుకొని పూర్తిగా ప్రదక్షిణ చేసి అనంతరము పైకెళ్ళి మళ్ళీ ప్రధాన దేవాలయం చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఆ ముడుపులో ఉన్నటువంటి వస్తువులని తీసి హుండీలో వేసి తర్వాత ఆ తలంబ్రాలని అక్కడ కౌంటర్లో అప్పగించడం జరిగింది. ఈ తలంబ్రాల బియ్యాన్ని రేపు అయ్యవారు, అమ్మవారు కళ్యాణంలో పోసుకునేటప్పుడు ఇవి కూడా పోసుకుంటారు అనేటువంటి ఆనందం అనేది మేము అసలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాము. దర్శించుకున్న తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత వీడియో అండి. ఇప్పుడు ఆ ఎదురుగా వాళ్ళు వస్తున్నారు, అది ప్రధాన దేవాలయం బయటకు వచ్చే దారి. ఇలా మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కిందికి వెళ్తూ ఉంటే మనకి పుస్తకాల కౌంటర్లు అలాగే ప్రసాదాల కౌంటర్లు అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే దేవాలయంలోకి అనేది మనకి ఫోటోలు, వీడియోలు ఎలా లేవు కాబట్టి లోపల తీయడానికి అవ్వలేదండి. అలా కంచర్ల గోపన్న గారు స్వామికి ఎన్నో సేవలు చేసి అంత కఠిన శిక్ష అనుభవించి అందుకు చెలించిపోయినటువంటి రామయ్య, సీతమ్మ ఆయనని వారి దాసులుగా చేసుకొని ఆనాటి నుండి గోపన్న కాదు నువ్వు, ఈ రోజు నుంచి నువ్వు రామదాసువి, నాదాసువి అని చెప్పేసి స్వామి ఆయనకి పేరు పెట్టారట. అందుకని ఆయన రామదాసుగా ఇప్పటికీ ఎప్పటికీ ఉండిపోతారు. అలాగే ఆయన జన్మ చాలించిన తర్వాత స్వామి తనలో ఐక్యం చేసుకుంటానంటే, వద్దు స్వామి, మీలో ఐక్యం చేసుకుంటే ఇంకా నాకేం తెలుస్తుంది, నేను ఇంత తాపత్రయపడింది మీ నామం వినడానికి, మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉండడానికి, కాబట్టి నన్ను ఇదే దేవాలయంలో ఇక్కడే ఉండనివ్వండి. మీకోసం వచ్చే భక్తులు శ్రీరామ శ్రీరామ అని ఆర్తిగా పలుకుతూ ఉంటే ఆ నామాన్ని నేను విని తరించిపోతాను, మిమ్మల్ని చూస్తూ ఇక్కడే ఉంటాను అని ఆయన కోరుకున్నారట. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ రామదాస్ వారు అక్కడే ఉంటారని అక్కడ విశ్వాసం. ఇంకా ఇలా మేము ఇవన్నీ చూసుకొని మేము చేసినటువంటి తలంబ్రాలని పైన సమర్పించి చక్కగా స్వామి దర్శనం అయితే చాలా బాగా అయితే అయిందండి మాకు. అక్కడ దేవాలయంలో ఒకరు మాకు సహకరించారు, మేము స్వామి ముందే కూర్చొని దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా ఇవి అన్నీ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రధాన రహదారులు చాలా అందంగా ముస్తాబు చేశారు వీటిని. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ దారిలోనే మనము ఇలా పైకి వెళ్తేనే స్వామివారు, అమ్మవారు కళ్యాణం చేసుకునేటువంటి బహిరంగ కళ్యాణ మండపం అండి. ప్రస్తుతమైతే ఇక్కడ అంతా ముస్తాబు పనులన్నీ పూర్తవుతున్నాయి. ఎందుకంటే లక్షల్లోనే రేపు కళ్యాణానికి ప్రజలు వస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం భారీగా బందోబస్తులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కనిపించేటువంటిదే సీతారామచంద్రుల వారు
బహిరంగంగా కూర్చొని కళ్యాణం చేసుకునేటువంటి మంటపము. ఈ విధానము అనేది దాదాపు 400 సంవత్సరాల పైమాటగా చెప్తారు. రామదాసుల వారు 17వ శతాబ్దం వారు కాబట్టి అప్పటి తానిషా ప్రభువులు కూడా అప్పటి వారి కాబట్టి 400 సంవత్సరాల పై నుండి ఈ సీతారాముల వారికి ఇలా బయట వివాహం మహోత్సవం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కుల మత భేదాలు ఎలాంటివి లేకుండా, ధనిక బీద భేదాలు లేకుండా ప్రజలందరూ కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని చూడాలి అనే సంకల్పంతో రామదాస్ వారు ఇలా బయట బహిరంగ ప్రదేశంలో స్వామివారి కళ్యాణం జరపాలి అని నిర్ణయించారట. అలా స్వామి ఆ గుడిలోంచి ఇలా ఈ మంటపం, ఈ దారిలోంచి ఇక్కడికి మంటపం దగ్గరికి వచ్చి కూర్చొని అందరినీ చక్కగా ఆశీస్సులిస్తూ అమ్మవారు అయ్యవారు వివాహం జరుపుకుంటారు. ఇది గోదావరి మాత. ఎంతో అందంగా గోదావరి మాత వర్షాకాలం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి. మేము ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా గోదావరికి వెళ్ళి చక్కగా అమ్మలో మునిగి స్నానం చేసి పవిత్ర స్నానాన్ని ఆచరించి అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి కోటిలింగాల క్షేత్రాన్ని చిన్న అరుణాచలం అని పిలుస్తారట. ప్రపంచంలో ఉండే అన్ని శివలింగాల్ని ఏకకాలంలో చూసే అదృష్టం కలిగింది. ఇంకా ఇది వచ్చేసి సీతారాముల వారు అడవి వనవాసం చేసినప్పుడు ఇక్కడ పర్ణశాలకి వచ్చి వారు ఇక్కడ కొంతకాలము నివసించారని చరిత్ర చెప్తుంది. అదే సమయంలో ఇక్కడ అమ్మవారు ప్రతి నెల 5 రోజులు ఇక్కడికి వచ్చి అమ్మవారు ఈ స్థలంలో ఉండడం వల్ల అమ్మవారికి ఎదురుగా కనిపిస్తున్న బండ మీద స్వామి కూర్చుని అమ్మకి తోడుగా ఉండేవారట. ఈ రాళ్ళు అమ్మవారు చీరలు ఆరేసుకున్నటువంటి ప్రాంగణము. అది ఎప్పటికీ అలా చీరలు ఆరేసిన గుర్తులు కనిపిస్తాయి. ఇది పర్ణశాల ప్రాంగణము. ఇంకా ఇదైతే కల్పవృక్ష నరసింహస్వామి దేవాలయము. స్వామికి సీతారామస్వామి దేవాలయానికి నడక దూరంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ సాలగ్రామాన్ని నరసింహస్వామి స్వయంగా అక్కడ మునీశ్వర్ల వారికి ఇచ్చారని అక్కడ స్థల పురాణము. మనకి ఏ విధమైన కష్టాలున్నా కూడా ఇక్కడికి వెళ్ళి ముడుపు కట్టి తిరిగి వస్తే అన్నీ పోతాయని చెప్తారు. ఇంకా ఇదైతే హైదరాబాద్లో మేము బయలుదేరినటువంటి మహాత్మా గాంధీ బస్ స్టాండు. ఇక్కడి నుంచి బయలుదేరి మేము భద్రాచలం వెళ్ళి 2 రోజులు ఉండి ఇప్పుడు మీకు చూపించినవన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి ఇదే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మా ఇంటికి చేరామండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో చూపించలేనివి చిన్న చిన్న బిట్లుగా నేను మన పూర్ణారవిందం ఛానల్లో పెట్టాను. భద్రాచలానికి సంబంధించినవి అన్నీ చూడగలరు.